హవెవర్ మనం ఇంతకుముందు వీడియో కంటిన్యూషన్ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ అంటే ఎగ్జాంపుల్ 3. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఎ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎ 2 points ఓకే ఆన్ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్లో స్పీడ్ బాడీ అనేది యూనిఫామ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతూ ఉందన్నమాట. సో అట్ మిడ్ పాయింట్ దగ్గర. So, what is the speed of a body moving in uniform acceleration at the midpoint of 2 points, the straight line, where the speeds are u and v are respectively? So, ఈ బాడీ అనేది ఇనీషియల్ వెలాసిటీ u అనే స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంది. సో ఇది మిడ్ పాయింట్. ఓకే, అలానే అలానే ఇక్కడ ఇంకో v అనే బాడీ మూవ్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ ఈ బాడీ యొక్క వెలాసిటీ అనేది v0గా తీసుకున్నాం. సో మిడ్ పాయింట్లో దాని యొక్క వెలాసిటీ అనేది ఏ విధంగా ఉంది అంటే, మిడ్ పాయింట్లో దాని యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి దాన్ని బోత్ u అండ్ vని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్టెన్స్ స్ట్రైట్ అండ్ కవర్డ్ బై ద బాడీ అనేది s అనమాట. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది స్ట్రైట్ అండ్ అది s డిస్టెన్స్ ట్రావెల్ అవుతూ ఉంది. సో ఈ విధంగా ట్రావెల్ అయినట్లయితే సో బాడీ u అనే వెలాసిటీ మిడ్ పాయింట్ దగ్గర v0 అనే వెలాసిటీతో తర్వాత v అనే వెలాసిటీతో టోటల్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. మనకి వెలాసిటీ ఫార్ములా ఎంత యూనిఫామ్ యాక్సలరేషన్ మోషన్ ఉన్నప్పుడు v² - u² = 2as కదా. ఓకే, ఇక్కడ v0 అనేది స్పీడ్ ఆఫ్ ఏ బాడీ ఎట్ ద మిడ్ పాయింట్. ఓకే, సో మిడ్ పాయింట్లో మనకి ఈ ఈక్వేషన్ మిడ్ పాయింట్లో చెప్పాలంటే v0² - u² = 2as మిడ్ పాయింట్లో ఉన్నది. మిడ్ పాయింట్లో దానికి డిస్టెన్స్ అయితే మిడ్ పాయింట్ కాబట్టి s కాస్త ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. అప్పుడు s/2 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు v0² - u² = 2a ఫామ్లో ఇది మనం రాసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, v² - u² 2a ప్లేస్ రాసుకున్నాం కాబట్టి బాటంలో s వస్తుంది అనమాట, ఇంటూ s/2 అంతే కదా. 2a ఇక్కడ నుండి sని ఇటు తీసుకోవచ్చు, v² - u² s ఇక్కడ s క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, v² - u² 2 v0² - u². ఇప్పుడు ఈ 2ని ఈ టోటల్ దాంతో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ న్యూమినేటర్ కదా కాబట్టి 2v0² - 2u² = v² - u². సో 2v0² తీసినట్లయితే 2ని ఇటువైపు తీసుకెళ్తే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. 2u² + v² - u² ఏమవుతుంది, 2uల నుంచి u తీస్తే ఒక u ఉంటుంది. u² + v² = 2v0². v2ని మళ్ళీ ఇక్కడ డినామినేటర్లోకి తీసుకొస్తే v0² దీన్ని ఆపోజిట్గా రాసుకోవచ్చుగా, v² + u² అని కూడా రాసుకోవచ్చుగా /2. ఓకే, సో మిడ్ పాయింట్లో యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతున్న స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతున్న బాడీ యొక్క మిడ్ పాయింట్లో వెలాసిటీ ఫార్ములా ఏంటంటే v0² = u² + v²/2. దీన్ని మనం మిడ్ పాయింట్లో వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి v0 = √v² + u²/2. ఇది మిడ్ పాయింట్లో యూనిఫామ్ మోషన్లో ఉన్న స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయ్యే బాడీ యొక్క వెలాసిటీ అనమాట. అదే కదా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ రెస్ట్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్ a for t seconds. ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేద్దాం. ఒక కారు ఉంది, ట్రావెల్ అవుతూ ఉంది, రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ యాక్సలరేషన్ a అండ్ టైం t సెకండ్స్గా ఉందన్నమాట. అయితే వాట్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఫర్ ఇట్స్ జర్నీ. అయితే ఈ యావరేజ్ స్పీడ్ అనేది కార్ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది 2 hours జర్నీలో యావరేజ్ స్పీడ్ అనేది ఏ విధంగా మనం కనుక్కోవాలి. జర్నీ ఆఫ్ ఏ కార్ మూవింగ్ అలాంగ్ ద స్ట్రైట్ రోడ్లో కారు ఎలా
ట్రావెల్ అవుతున్నప్పుడు బాడీ యొక్క యావరేజ్ స్పీడ్ ఏంటో మనం కనుక్కోవాలన్నమాట. స్ట్రైట్లో ట్రావెల్ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ ఫార్ములా ఏంటి? S = ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్ కదా. యూనిఫామ్ మోషన్లో స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతున్న బాడీ యొక్క S = ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్. u ఎంత? ఇనీషియల్ వెలాసిటీ రెస్ట్లో ఉంది కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0గా అవుతుంది. సో 0 × t ఏమవుతుంది? టోటల్ టర్మ్ 0నే కదా, ప్లస్ హాఫ్ AT స్క్వేర్. ఏగా ఉంది, టీగా ఉంది, అంతే కదా మనం ఇక్కడ చెప్పింది క్వశ్చన్లో. సో S = హాఫ్ AT స్క్వేర్. ఓకే, ఇది మనకి ప్రజెంట్ డిస్టెన్స్ అన్నమాట. కానీ మనం కొనుక్కోండి అంటే యావరేజ్ స్పీడ్ కొనుక్కోమన్నారు. యావరేజ్ స్పీడ్ అంటే నథింగ్ బట్ ఎంత? వెలాసిటీనేగా మనం కొనుక్కోమనేది. వెలాసిటీని మనం ఇప్పుడు కొనుక్కుంటున్నాం. యావరేజ్ స్పీడ్ అంటే ఎంత? డిస్టెన్స్ బై టైం కదా యావరేజ్ స్పీడ్ అంటే. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? హాఫ్ AT స్క్వేర్ బై టైం t. ఒకటి ET క్యాన్సిల్ అయిపోతుంది. హాఫ్ AT అనేది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్. అంటే యావరేజ్ స్పీడ్ అంటే మొత్తం స్ట్రైట్ లైన్లో ఆ బాడీ ఎంత వెలాసిటీతో ఫైండ్ అవుట్ చేయింది. అప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ కార్ ఈజ్ హాఫ్ AT. సో యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ = AT/2. ఇలా అయినా రాయొచ్చు. ఓకే, అదే కదా మనకి ఇక్కడ రాసింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. ఎగ్జాంపుల్ 5లో ఏ పార్టికల్స్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ 2 m/s² డ్యూ టు వెస్ట్. ఒక బాడీ అనేది కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో వెస్ట్ డైరెక్షన్లో ఎంత అంటే మైనస్ సైన్ వస్తుంది. 2 m/s² అనే యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది. అలానే డ్యూ టు వెస్ట్ డైరెక్షన్లో. అలానే దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత? టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో ఇనీషియల్ వెలాసిటీ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్లో 9 m/s ఉంది. 9 m/s ఉంది. అయితే ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 5th second ఆఫ్ ఇట్స్ మోషన్. అది ఇనీషియల్ వెళ్తున్నప్పుడు 5th సెకండ్స్లో దాని యొక్క మోషన్ అనేది ఏ విధంగా ఉంది? ఇనీషియల్ వెలాసిటీ 9 m/s ట్రావెల్ అయ్యి బాడీ ఇటు వెస్ట్ ట్రావెల్ అవుతుంటుంది. అలానే ఇప్పుడు మళ్ళీ వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యేటప్పుడు 4.5 seconds. అలానే 5th second ఉంటుంది కదా, 5th secondలో దాని యొక్క ఎంత డిస్టెన్స్ కవర్ అయ్యింది అని చెప్పి మనకి డిస్టెన్స్ అనేది కనుక్కోమంటున్నారు అనమాట. సో బాడీ ఇనీషియల్ వెలాసిటీ 9 m/s అయితే వెస్ట్ డైరెక్షన్ పలానా యాక్సిలరేషన్తో అది ట్రావెల్ అయింది. 2 m/s²తో ట్రావెల్ అయింది. అయితే సర్టన్ డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత వెస్ట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు 5th secondలో దాని యొక్క ఎంత డిస్టెన్స్ కవర్ అయ్యింది 5th secondకి ఆ బాడీ అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో ఇన్ ద ప్రాబ్లమ్ యాక్సిలరేషన్ డైరెక్షన్ ఇన్ ఆపోజిట్ టు వెలాసిటీ. ఈ ప్రాబ్లంలో యాక్సిలరేషన్ అనేది దాని యొక్క వెలాసిటీ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంది. అయితే లెట్ t be the time taken by the particle to reach the point where it makes the turns along the straight line. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ మోషన్లో t అనేది అది ఎంత టైంని ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది మనకు చెప్తుంది. సో స్ట్రైట్ లైన్ మోషన్లో వెలాసిటీ ఫార్ములా ఏంటి? v = u + AT. ఓకే, v అనేది ఫైనల్ వెలాసిటీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ v దగ్గర ఆగింది కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0. సో v = 0. ఇక్కడ u అనేది 9 ఇచ్చాడు కాబట్టి 9 m/s. a అనేది ప్లస్ ఇంటూ మైనస్ కదా సైన్లో, వెస్ట్ 2 m/s² ఇంటూ టైం ఎంత? టైం ఇక్కడ టీగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ టైం అనేది టీగానే ఉందన్నమాట. ఓకే, సో 9 - 2t ఓకే ఇంటూ 0. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 9 = -2t వస్తే +2t అవుతుంది. t = 9/2 కాబట్టి 4.5. t వాల్యూ ఎంత వచ్చింది? 4.5. అంటే 4.5
ఓకే 4.5 సెకండ్స్ అనమాట. టీ కాబట్టి మనం యూనిట్స్ మెజర్ చేయగా 3.5 సెకండ్స్లో మెజర్ చేసాం. నౌ లెట్ us ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ హాఫ్ సెకండ్, దట్ మీన్స్ ఫ్రమ్ 5.5 to 5 seconds. సో ఇప్పుడు మనకి సర్టెన్ టైం టీ దగ్గర సర్టెన్ యాక్సలరేషన్తో ఉంది అని చెప్పాం. అంటే 4.5 times దగ్గర అది 2 meters per second square వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ అయింది అనుకోండి. నెక్స్ట్ ఇంకా హాఫ్ సెకండ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 4.5కి మళ్ళీ హాఫ్ అయితే 0.5 అయితే మొత్తం 5 seconds టైం అవుతుంది కదా. సో ఇవి నెక్స్ట్ 5 secondsలో మనం ఇప్పుడు కనుక్కోవాలి అది ఎంత టైం రీచ్ అయింది అనేది. నెక్స్ట్ హాఫ్ సెకండ్ టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ అయ్యింది అంటే S ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ కదా. U ఎంత అక్కడ ఇనీషియల్గా 0 ఉంది. ఓకే హాఫ్ AT స్క్వేర్. సో ఇక్కడ నెక్స్ట్ 4.5 సెకండ్ హాఫ్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 2 కదా. టీ వాల్యూ మనకి ఇక్కడ తీసుకున్నాం 4.5 సారీ ఓకే. సో ఇక్కడ ఎందుకు రాస్తున్నానంటే నెక్స్ట్ ఇక్కడ ట్రావెల్ అయింది కదా 4.5 seconds ట్రావెల్ అయింది. నెక్స్ట్ హాఫ్ సెకండ్ టైమే ఉంది కదా 5 seconds రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ ఇనీషియల్ టైం అంతా ఇక్కడ రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇనీషియల్ టైం 0 అవుతుంది, ఇనీషియల్ వెలాసిటీ 0 అవుతుంది. ఏ అనేది 2 meters per second అవుతుంది. ఇక్కడ టైం అనేది ఓన్లీ ఇక్కడ హాఫ్ సెకండే కాబట్టి T ఈక్వల్ టు 1/2 అవుతుంది అనమాట. దాన్ని బట్టి ఫార్ములా రాసినప్పుడు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ అయితే ఇనీషియల్ అక్కడ 0 కాబట్టి హాఫ్ ఏ అనేది 2 ఉంది, T అనేది హాఫ్ మినిట్ కాబట్టి హాఫ్ సెకండ్ కాబట్టి హాఫ్ T స్క్వేర్. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 1/2 స్క్వేర్ అంటే 4 meters 4 minute S అనేది 1/4 minute అంటే ఒక డిస్టెన్స్ ఎంత ఒక ½ meter డిస్టెన్స్ ట్రావెల్ అయిందనమాట. అంటే నెక్స్ట్ ఒక హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి అది హాఫ్ మినిట్ ఈ 1/4 డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి అది ఎంత టైం తీసుకుందంటే హాఫ్ మినిట్ టైం తీసుకుందాం, హాఫ్ సెకండ్ టైం తీసుకుంది అంతే. ఓకే నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద 5th seconds ఇన్ ద మోషన్ ఈజ్ ద గివెన్ బై. టోటల్ టైం ఏదో తీసుకుంది S0 ఈక్వల్ టు 2S 2 into 1/4 కదా 2 times అంటే 1/2 హాఫ్ మీటర్. సో టోటల్ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 5th రావడానికి అది ఎంత టైం తీసుకుంది అంటే ఓన్లీ హాఫ్ మినిట్ టైం తీసుకుంది అనమాట. 4.5 నుంచి 5 seconds రీచ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ తీసుకుందంటే హాఫ్ మీటర్ డిస్టెన్స్ తీసుకుంది అనమాట బాడీ. ఓకే ఇది లెసన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ మాత్రం నేను కొంచెం చదువుకుంటూ చెప్పాను, నాకు కొత్తగా ఉంది కాబట్టి. ఓకే నేను తప్పు చెప్పుకుంటే ఓకే సారీ, నాకు మళ్ళీ నేను మిస్టేక్స్ చెప్పుకుంటే నాకు తిరిగి మళ్ళీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే నేను మళ్ళీ నెక్స్ట్ టైం మీరు రిపీట్ చేసుకోకుండా మిస్టేక్స్ అని ఉంటే రిపీట్ చేసుకోకుండా చూసుకుంటాను. ఓకే అయితే ఈ కీవర్డ్స్ ఎమోషన్ అనే లెసన్లో మనం నేర్చుకున్న కీవర్డ్స్ ఏంటంటే మొత్తం దేని గురించి నేర్చుకున్నాం, రిలేటివ్ గురించి నేర్చుకున్నాం, డిస్టెన్స్ గురించి నేర్చుకున్నాం, డిస్ప్లేస్మెంట్ గురించి నేర్చుకున్నాం, అలానే యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ గురించి నేర్చుకున్నాం, అలానే ఇన్స్టాంటినియస్ స్పీడ్ గురించి తెలుసుకున్నాం, అలానే వెలాసిటీ యూనిఫామ్ మోషన్, యాక్సలరేషన్ రెక్టిలినియర్ మోషన్, డిసెలరేషన్ ఇవన్నిటి గురించి మనం ఇప్పుడు ఈ లెసన్లో నేర్చుకున్నాం అనమాట. వాట్ యు ఆర్ లెర్న్డ్, మనం ఈ లెసన్ గురించి ఏం నేర్చుకున్నామంటే మోషన్ ఈజ్ రిలేటివ్. మోషన్ అనేది ఎప్పుడు ఒక దాంతో పోల్చి చెప్పే పదార్థం అనమాట. సో మోషన్ ఈజ్ రిలేటివ్. మోషన్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ద అబ్జర్వర్. ఆ మోషన్ అనేది ఏ విధంగా చెప్తాం, అబ్జర్వర్ని బేస్ చేసుకొని ఆ బాడీ అనేది మోషన్ అవుతుంది లేదనేది మనం చెప్తున్నాం. ఓకే మోషన్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ద అబ్జర్వర్. నెక్స్ట్ డిస్టెన్స్ ఈజ్ ద పాత్ లెంత్ transferred or a displacement is the shortest distance specified direction. Distance unit is the largest path of a body. So path traveled by the object అనేది distance అంటాము. Displacement అనేది the shortest distance within the two parts. దాన్ని బట్టి 2 bodiesని మనం displacement అని చెప్పి అంటూ ఉంటాం.
నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ద డిస్టెన్స్ కవర్డ్ పర్ యూనిట్ టైం. ఓకే, యావరేజ్ స్పీడ్ని మనం డిస్టెన్స్లో కవర్ చేస్తాం కదా, సో డిస్టెన్స్ కవర్డ్ బై బాడీ పర్ యూనిట్ టైంని యావరేజ్ డిస్టెన్స్ అని. అదే యావరేజ్ వెలాసిటీని డిస్ప్లేస్మెంట్తో మనం చేస్తున్నాం, సో డైరెక్షన్ ఉంటుంది కాబట్టి, సో డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ పర్ యూనిట్ టైం, సో దాన్ని మనం యావరేజ్ వెలాసిటీ అని చెప్పి అంటూ ఉంటాం. నెక్స్ట్ స్పీడ్ యాట్ స్పెసిఫైడ్ డైరెక్షన్ మెన్షన్ చేస్తాం చూడండి. వెలాసిటీకి ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ని ఎప్పుడు డైరెక్షన్స్తో మెజర్ చేస్తాం. సో యావరేజ్ వెలాసిటీ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్ పర్ యూనిట్ టైం. నెక్స్ట్ స్పీడ్ అట్ యాన్ ఇన్స్టెంట్ ఈజ్ ఇన్స్టంటినియస్ స్పీడ్. ఏదైనా బాడీ ఇన్స్టెంట్గా కదిలితే దాన్ని ఇన్స్టంటినియస్ స్పీడ్ అని చెప్పి అంటూ ఉంటాం. విచ్ గివ్స్ ద ఐడియా ఆఫ్ హౌ ఫాస్ట్ ద పొజిషన్ ఆఫ్ యన్ బాడీ చేంజెస్. ఇన్స్టెంట్ స్పీడ్ అనేది ఏ విధంగా బాడీ యొక్క పొజిషన్ ఎంత ఫాస్ట్గా చేంజెస్ అవుతుందో మనకి ఆ ఇన్స్టెంట్ స్పీడ్ అనేది తెలుపుతూ ఉంటుంది. వెలాసిటీ ఈజ్ స్పీడ్ ఈజ్ స్పెసిఫైడ్ డైరెక్షన్. వెలాసిటీ ఈజ్ ఏ స్పీడ్. వెలాసిటీకి స్పీడ్కి తేడా ఏంటి? రెండు బాడీ యొక్క మూమెంట్ని తెలుస్తున్నాయి, కానీ స్పీడ్కి డైరెక్షన్ ఉండదు. వెలాసిటీ అనేది బాడీ యొక్క స్పీడ్ యొక్క డైరెక్షన్ మనం మెజర్ చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ద మోషన్ ఈజ్ యూనిఫామ్ వెన్ ద వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ఎక్కడైతే యూనిఫామ్ మోషన్ ఉంటుందో అక్కడ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఏ బాడీ హ్యాస్ యాక్సిలరేషన్ వెన్ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ చేంజెస్. ఒక బాడీ అనేది యాక్సిలరేషన్ ఉందంటే దాని యొక్క వెలాసిటీ అనేది చేంజెస్ అవుతూ ఉన్నప్పుడు చేంజింగ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. ఓకే, యాక్సిలరేషన్కి వెలాసిటీ బై టైం అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అని చెప్పి చెప్తున్నాం. వెలాసిటీకి చేంజింగ్ డిస్ప్లేస్మెంట్ విత్ టైం అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ యాక్సిలరేషన్ ఈజ్ ఏ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అలానే దస్ మోషన్ ఈజ్ సెట్ టు బి యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ ఇఫ్ యాక్సిలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. ఏ బాడీ అనేది యూనిఫామ్ యాక్సిలరేషన్లో ఉందనుకోండి, ఆ బాడీ యొక్క యాక్సిలరేషన్ అనేది యూనిఫామ్గా ఉందంటే అక్కడ యాక్సిలరేషన్ కూడా కాన్స్టెంట్గా ఉందని చెప్పి చెప్తున్నాం. అండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సిలరేషన్ మోషన్స్ ఆర్ v² మైనస్ u² = as, v = u + at, s = ut + ½ at². ఇది యూనిఫామ్ యాక్సిలరేషన్ మోషన్లో ఉన్న బాడీ యొక్క ఈక్వేషన్స్ అనమాట. ఇవి మీకు ఇంటర్మీడియట్ వరకు ఈ ఫార్ములాస్ ఉపయోగపడతాయి. ఎంసెట్లో కానీ వీటిలో కానీ దీని మోషన్కి సంబంధించినప్పుడు ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, లెసన్ మొత్తం చెప్పడం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం, ర్యాంక్స్ కూడా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎంతమందికి షేర్ చేయండి. మరిన్ని సైన్స్ సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.